మీడియా సోదరులకు నమస్కారం. బీఆర్ఎస్ పదే పదే గత నెల రోజుల్లో 2 సార్లు అబద్ధపు ప్రచారాలను మొదలుపెట్టారు. అది ఏంటో మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ముఖ్యంగా అంగన్వాడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయినటువంటి పోషణ్ అభియాన్ కింద 38,130 మొబైల్ అంగన్వాడీ కార్మికుల కోసం కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక టెండర్ని ప్రజాపాలన ప్రభుత్వం సీతక్క శాఖలో 2025 నవంబర్లో 44 కోట్ల రూపాయల టెండర్ని కాల్ఫర్ చేయడం జరిగింది. ఈ టెండరు కేంద్ర పోర్టల్ అయినటువంటి జెమ్ పోర్టల్ ద్వారా దాదాపుగా ఒక 5 ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో గ్లోబల్ టెండర్ని కాల్ఫర్ చేశారు. ఈ టెండర్కి సంబంధించినటువంటి విషయం పట్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అత్యుత్సాహ నాయకుడైనటువంటి క్రిషాంక్ పదే పదే అబద్ధాలను కూస్తున్నటువంటి అంశాన్ని గతంలో మార్చ్ 17వ తారీఖు నాడు తను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడే నేను దీన్ని పూర్తిగా ఖండించాను. ఇది అవాస్తవం, నువ్వు చెప్తున్నటువంటి అబద్ధాలని ఆధారాలతో సహా ముందు పెట్టాను. అగైన్ మళ్ళీ ఇవాళ కూడా అదే నిన్న 10వ తారీఖు నాడు కూడా ఇవే విషయాలని అబద్ధాలను మళ్ళీ ఉటంకిస్తూ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అయి ఉండొచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అఫీషియల్ పేజీలో కానీ దానిని మాట్లాడుతున్నటువంటి అంశం 17 మార్చ్లో మాట్లాడినటువంటి దాన్ని ఆ రోజు ఆ టెండర్కి సంబంధించినటువంటి విషయాలు అవి అవాస్తవం చెప్పడానికి నా దగ్గర కొన్ని ఆధారాలతో సహా మళ్ళీ నేను మీ ముందుకు రావడం జరిగింది. సీతక్క అనేటువంటి వ్యక్తి ఎలాంటిదో ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలనే కాదు ఈ మధ్యకాలంలో దేశంలో ఉన్న ఆదివాసీ బిడ్డలకు దేశంలో ఉన్నటువంటి చాలామందికి ఆమె యొక్క పేరు తెలుసు, ఆమె వ్యక్తిత్వం ఏంటో తెలుసు, ఆమె నాయకత్వ లక్షణాలు ఏంటో తెలుసు, ప్రజలతో ఆమె ఎలా కష్టపడుతుందో తెలుసు, ప్రజల గురించి ఎంత ఆరాట పడుతుందో కూడా అందరికీ తెలుసు. అవినీతి మచ్చలేనటువంటి ఉన్న దాంట్లో బతికేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి, కింది వర్గాల నుంచి ఎదిగి వచ్చినటువంటి వ్యక్తి, అడవి నుంచి అసెంబ్లీకి వచ్చి ఇవాళ ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ నువ్వు నేను ఇద్దరము కూడా మనం ఆమలాకనే కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మనం మాట్లాడేటప్పుడు బాధ్యత అవసరము, ఆ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి బాధ్యత లేకుండా కత్తినాది కాదు, నెత్తినాది కాదు, నరం లేని నాలుక ఏదైనా చెప్పొచ్చు. సో ఇవాళ గడికి బానిసగా గడి యొక్క నాయకుల యొక్క మెప్పు పొందడం కోసం పదే పదే క్రిషాంక్ చదువుకున్నటువంటి వ్యక్తిగా నీ సంస్కారాన్ని కోల్పోయి ఒక సన్యాసి లెక్క ఇవాళ నీ అత్యుత్సాహంతో అబద్ధాలు ఆడుతున్నావని చెప్పడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మార్చి 17వ తారీఖు నాడు నువ్వు చెప్పినటువంటి విషయం ఏంటి? మార్చి 17 నాడు నీవు నీ యొక్క అఫీషియల్ పేజీలోనే ట్విట్టర్లోనే నువ్వు పోస్ట్ చేసింది ఆ రోజు 8,44,19,820 రూపాయల ఇందులో ఏంటి టెండర్లో మోసం జరిగింది, ఇవి వాళ్ళ జేబులోకి పోయినాయి అని ఒక కుంభకోణం కింద చిత్రీకరించావు. అట్లాగే ఇవాళ మళ్ళీ నువ్వు ఇంకొకటి మీ బీఆర్ఎస్ పార్టీ దాంట్లో పెట్టిన దాంట్లో దీనిని 30 కోట్ల స్కామ్గా చిత్రీకరిస్తూ మీ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్లో మీరు మళ్ళీ దీన్ని పోస్ట్ చేశారు. సో నువ్వు చెప్పినటువంటి నెల రోజులు తిరగక ముందుకే నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నీకే పొంతన లేదు. ఇది ఫస్ట్ ఫేక్. ఇది ఈ స్కామ్ అనేది లేదని తేల్చడం కోసం ఇది ఒకటి సరిపోతుందని అనుకుంటున్నా. అట్లాగే వివరాల లోపలికి మనం వెళ్ళినట్లయితే పూర్తిగా 17 తారీఖు మార్చి నాడు నువ్వు ఇచ్చిందేంటి? ఈ టెండర్ యొక్క వాల్యూ 59,141,690 రూపాయలు టెండర్ వాల్యూ అని చెప్పినావు. దీనిని 38,130 ఫోన్లు కొంటే ఒక ఫోను 14,213 రూపాయలు ఒక ఫోన్కి అయ్యిందని చెప్పినావు. ఇది ఏ రోజు? మార్చి 15. ఇదే విషయాన్ని మళ్ళీ నిన్న 10వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో నువ్వు చెప్పింది ఏంటి? 14,449 రూపాయలకు ఖర్చు పెట్టినారని చెప్పావు. ఫస్ట్ డే చెప్పినాడు 14,213 రూపాయలు, మళ్ళీ నిన్న మాట్లాడిన దాంట్లో 14,449 రూపాయలు. ఇక్కడ వేరియేషన్ గమనించాలని తెలియజేస్తున్నా. రెండో విషయం, ఫస్ట్ 17వ తారీఖు మార్చి నాడు నువ్వు మాట్లాడినప్పుడు
11,999 రూపాయలు ఆ రోజు యాక్చువల్ ప్రైజు మన ఈ సామ్సంగ్ 06 సిరీస్కి సంబంధించి యాక్చువల్ ప్రైస్ 11,999 రూపాయలని ఆ రోజు చెప్పినాం. ఇట్లా దీన్ని చేస్తేనే 38,130 ఫోన్లు కొంటే 45,75,218,100 రూపాయలు అవుతుందని నువ్వు ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి నిన్న నువ్వు చెప్పినటువంటిది ఏంటి? నేను ఒక సంగీత్ షాపుకు పోయినా, ఆడొక ఫోన్ కొన్నా, ఆడ ఫోన్ కొంటే నాకు అది 8,249 రూపాయలకి ఫోన్ వచ్చిందని చెప్పినావు. సో ఆ లెక్కన నువ్వు చెప్పినటువంటి దానికి ఫస్ట్ డే 11,999 రూపాయలని నువ్వే చెప్పినావు. అదే ఫోను నెల తిరగక ముందుకే 17వ తారీఖు నుంచి మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 10వ తారీఖు వచ్చేసరికి దాని ప్రైజు 8,249 రూపాయలని నీ నోట నువ్వే చెప్పినావు. సో ఇక్కడ వేరియేషన్ దాదాపు 3,750 రూపాయలని నీ నోట నువ్వే ఒప్పుకున్నటువంటి విషయం. ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటి అనంటే, ఫస్ట్ డే మీరు మార్చి 17న ప్రెస్ మీట్ పెట్టినాడు, నువ్వు చెప్పిన దాంట్లో 54 కోట్ల టెండర్ అని చెప్పి దాంట్లో 45 కోట్లు పర్చేజ్ చేసేది ఖర్చు అయింది. దీంట్లో మైనస్ చేస్తే మనకు 8,44,19,820 రూపాయలు ఇక్కడ సీతక్క జేబులోకి పోయినాయి అని ఈ మాట చెప్పినావు. ఈ మాట మీరు ఆ రోజు ఇచ్చినటువంటి దాంట్లో. సో నేను ఏమడుగుతుందంటే, నేను టెండర్ వేసిందే 44 కోట్ల రూపాయలకు, టెండర్ పలికిందే 44,46,14,500 రూపాయలకి టెండర్ని కాల్ ఫర్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు 2025 నవంబరులో నేను ఈ టెండర్ని కాల్ ఫర్ చేశాను. టెండర్ ఫైనల్ అయింది, ఒకరికి టెండర్ ఒకరికి వచ్చింది. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం టెండర్ ఇచ్చింది ఎంత? 11,800 రూపాయలు టెండర్ వేయమని ఇచ్చింది. సో దీంట్లో నేను మొత్తం అన్నీ కూడా, సో 11,800 రూపాయలు ఏంటి? ఇన్క్లూడింగ్ ఆల్ సర్వీసెస్, ఇన్క్లూడింగ్ ఆల్ మీన్స్ ఒక పవర్ అడాప్టర్, యూఎస్బి ఇంటర్ఫేసు, డస్ట్ ప్రూఫ్ పౌచ్, మొబైల్ కేసు, స్క్రీన్ ప్రొటెక్టర్, మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అప్లికేషన్, 2 years వారంటీతో ఇవన్నీ ఈ 6 సర్వీసెస్ని, వీటిని కనుక మనం ఫోన్ కాకుండా ఓన్లీ ఇవి కనుక సపరేట్గా కొనాలంటే 800 నుంచి 1,200 రూపాయలు ఖర్చు అవుతుంది. వీటిని కూడా ఇన్క్లూడింగ్ కలిపి మనకు ఫోను 11,650 రూపాయలకి టెండర్ ద్వారా ఒకరికి మనం ఇచ్చున్నాం. సో ఇక్కడ మీరు చెప్తున్నటువంటి ప్రైస్కి దీనికి ఎక్కడ ఏమైనా పొంతన ఉన్నదా అని అడుగుతున్నాను నేను. సో పూర్తిగా నువ్వు చెప్పేది అబద్ధమని ఇక్కడ రెండోసారి ప్రూవ్ అయ్యిందని తెలియజేస్తున్నా. నేను నీ వీడియో విన్న తర్వాత నేను శాంసంగ్లోనే A06 సిరీస్కి 4G 64 GBకి సంబంధించినటువంటి దాన్ని ఆన్లైన్లో కొడితే 9,799 రూపాయలు నాకు నిన్న ప్రైజ్లో ఇది ఆన్లైన్లో చూపించింది. మరి నువ్వు చెప్పిన 8,249 రూపాయలు నేను కొన్నానని మీరు చెప్తున్నారు. ఇది ఆన్లైన్లో చూపిస్తున్నటువంటి ఆధారాలు. కాబట్టి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ప్రైజ్ ఎట్లా ఉంటుందో ఏముంటుందో తెలియనంత సన్యాసివా అని నేను సందర్భంగా అడగదలుచుకున్నా. అయితే ఇక్కడ క్రిషాంక్ పూర్తిగా ఒక అబద్ధాన్ని పదే పదే మనం చెప్పడం ద్వారా అది నిజంగా మారుతుంది అన్న ఒక అపనమ్మకంలో ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. నువ్వు ఫస్ట్ చెప్పినటువంటి టెండర్ 44 కోట్లు, నువ్వు ఫస్ట్ చెప్పినటువంటి టెండర్ 44 కోట్ల టెండర్ అయితే 54 కోట్లు అన్నావు, అదే ఫస్ట్ ఫేక్. రెండో విషయం, ప్రైజ్ వేరియేషన్, ఫస్ట్ డే చెప్పిన వేరియేషన్ 11,999 అని ఫస్ట్ డే చెప్పినావు ఒరిజినల్ కాస్ట్. నిన్న చెప్పిన దానికి 8,249 రూపాయలని నిన్న చెప్పినావు. ఇది రెండోది నువ్వు చెప్పింది ఇది ఫేక్ అని తెలియడం కోసం. ఇంకా ముందుకు మనం ఇంకా లోపలికి వెళ్ళాల డెప్త్గానంటే ఇది టెండర్ పూర్తిగా ట్రాన్స్పరెంట్గా కేంద్ర ప్రభుత్వ పరిధిలో రాష్ట్రంలో ఉన్నటువంటి కొంత ఐఏఎస్ల టీంతో ఈ టెండర్ని ఎవరు వేశారు? టీజీటీఎస్ టెక్నికల్ అని తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి తెలంగాణ టెక్నికల్ టీంతోన ఇది జరిగినటువంటి అంశం. ఇవాళ దీనిని కూడా మీరు తప్పు పడుతూ ఇక్కడ ఏదో జరిగిపోయింది, సీతక్క ఇన్వాల్వ్మెంట్ అయింది, సీతక్క జేబులకు 30 కోట్లు పోయినాయి అని అంటే, సీతక్క ఏమైనా లగ్జరీ బిల్డింగ్లు కట్టుకొని తిరుగుతుందా, లగ్జరీ కార్లలో తిరుగుతుందా, లేకపోతే ఇంకేమన్నా తిరుగుతుందా? వజ్ర వైడూర్యాలు వేసుకొని తిరుగుతా ఎప్పుడైనా చూసినా ఎడనన్నా? గవే ముతక చీరలు కట్టుకొని తిరుగుతుంది, గదే ప్రభుత్వం ఇచ్చిన బండ్ల తిరుగుతుంది.
ఆమెకంటూ హైదరాబాద్లో సొంత ఇల్లు కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావు రా భయ్? మీకు అధికారం 10 సంవత్సరాలు వస్తే కోట్లు, విల్లాలు, దేశ విదేశాల్లో పెట్టుబడులు, అది మీ పార్టీ యొక్క చరిత్ర, మీ నాయకుని యొక్క చరిత్ర. మీ లెక్కన అందరు ఉంటారు అనుకుంటే ఎట్లా? ఉన్న దాంట్లో ప్రజలకి ఎంతగా నేను చేయగలుగుతానో ఆలోచించే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సీతక్క. పోరాటాలతోటి, సమాజంలో ఉన్న రుగ్మతలతోటి ఈ సొసైటీలో రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి. ఆమె వ్యక్తిని అంటే మీరు డైరెక్ట్గా మీరు ఆమెను ఏం చేయలేకపోతున్నారు. ప్రభుత్వం వచ్చిన డే 1 నుంచి ఇసుక అని మొదలుపెట్టి ఇప్పటిదాకా ఆమెను ఆగం పట్టిస్తారు. ప్రతి దాంట్లో సోషల్ మీడియా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. సో మీరు చేసే తప్పులని నిక్కచ్చిగా నిలదీస్తూ, నిగ్గదీస్తూ, ఆధారాలు చూపుతూ ఇవాళ ఈ సొసైటీలో తనకంటూ ఒక మార్క్ని ఏర్పాటు చేసుకుంటే ఆ పేరు చెడగొట్టడం కోసం ఆమెను వ్యక్తిగతంగా మీరు ఆమెను టార్గెట్ చేస్తూ పదే ముఖ్యంగా కేటీఆర్ చేసేటువంటి వాటి పట్ల కేసీఆర్ చేసిన మీరు చేసినటువంటి అబద్ధాలు, మీరు చెప్పిన అబద్ధాలు, మీరు చేసిన మోసాలు, మీరు దోచుకున్న దోపిడీ, ఇదన్నిటి గురించి ఆమె మాట్లాడుతుంది. మీరు గతంలో ఏ స్కీమ్ ద్వారా ఎట్లా చేస్తున్నారో వాటన్నిటి పట్ల అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంది. ఎదుర్కోలేక వ్యక్తిగతంగా ఆమెను ఈ రకమైనటువంటి ఆరోపణలు మొదలు పెడితే నువ్వు ఆమె లెక్కనే కింది వర్గం నుంచి వచ్చిన నాయకుడివే కదా, షేమ్ అనిపిస్తలేదా నీకు అని అడుగుతున్నాను నేను. ఒక చదువుకున్న వ్యక్తిగా ఉద్యమకారణం చెప్పుకునేటువంటి క్రిషాంక్ ఇలాంటి అసత్యపు ఆలోచనలతో నువ్వు ఇలాంటి పనులను పూనుకొని పదే మాట్లాడితే సిగ్గు అనిపిస్తలేదా మీకు అని అడుగుతున్నా. అట్లాగే నీ మెదడికి నీ బుర్రలేని సన్యాసి లెక్క నేను ఇంకో విషయం కూడా అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ టెండర్ ఈ రాష్ట్రంలో జరగలే, ఇతర రాష్ట్రాల్లో కూడా టెండర్ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో సేమ్ 11,800 రూపాయలే కేంద్రం ఇచ్చిన దానికి రాజస్థాన్, జార్ఖండ్, నాగాలాండ్, తమిళనాడు, అలాగే కర్ణాటక, తెలంగాణ, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు 11,200కి కొనుగోలు చేశారు. మనం 11,650 రూపాయలకు కొనుగోలు చేశాం. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా వాళ్ళు 11,730 రూపాయలకు ఫోన్ వాళ్ళు కొనుగోలు చేశారు. నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉండి ఉన్నటువంటి ఆధారాలు ఉంటే న్యాయపరంగా పోరాటం చేయి. లేదు సెంట్రల్కి సంబంధించినటువంటి వాళ్ళకి కంప్లైంట్ చేయడానికి నీకు అవకాశం ఉంది. అవన్నీ వదిలేసి ఇవాళ సోషల్ మీడియాని బేస్ చేసుకొని పదే అసత్య ఆరోపణలు, ప్రూవ్ లేనటువంటి వాటికి నీవు 30 కోట్ల కుంభకోణం చేసింది సీతక్క అంటే ఒక వ్యక్తిగా, ఒక ఉమెన్గా మానసికంగా వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఆ మాత్రము ఆలోచన లేని, సోయి లేనటువంటి నాయకుడు అని అడుగుతున్నా. ఇంత చీప్గా దిగజారిపోయి ఆరోపణలు చేస్తామని నేను అనుకోలే. కాబట్టి క్రిషాంక్ నీకు ఇంకో విషయం కూడా తెలియాలి ఈ సందర్భంగా. మీ నాయకుడు పొద్దున్నేస్తా భజన చేస్తావు కదా కేటీఆర్ కోసం, అదే కేటీఆర్ ఆయన 2018, 2021లో ఆయన కూడా టెండర్లు వేశాడు ఇదే సెంట్రల్ స్కీమ్కి సంబంధించినటువంటి దాంట్లో. 2018లో 10,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైజ్ ఉంటే దాన్ని 9,945 రూపాయలకు మీరు టెండర్ని బిడ్ని కన్ఫర్మ్ చేశారు. అట్లాగే 2021లో కూడా 8,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉన్నటువంటి 9,440 రూపాయలు అనుకుంటా ఆ మొత్తం కలుపుకొని దానిని మీరు 9,342 రూపాయలకు బిడ్ కన్ఫర్మ్ చేశారు. ఆ సందర్భంలో అంగన్వాడీలకు సంబంధించినటువంటి వాటికి అయ్యుండొచ్చు, ఇతరత్ర వాటికి అయ్యుండొచ్చు, సత్యవతి రాథోడ్ కూడా ఫోన్లు కొన్నది. అడుగామని ఒకసారి ఫోన్ చేసి మనం ఫోన్లు కొన్నాం కదా, ఎట్లా కొన్నాం, టెండర్ ఎట్లా చేసినాం, ఏ రకంగా తీసుకున్నాం, మరి సత్యవతి రాథోడ్ కూడా గిట్లనే చేసిందా అడుగు. మరి అరే ఏమాత్రము అవగాహన లేకుండా చదువుకోలేని సన్యాసి లెక్క, మూర్ఖుని లెక్క అబద్ధాలను ఇవాళ ఒకసారి చెప్తే దానికి క్లారిఫికేషన్ ఇచ్చినాం, అది కాదు ఇది అని చెప్పినాం. దాన్ని మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. 44 కోట్ల టెండరు 54 కోట్లు వేసినారని, దీంట్లో 10 కోట్ల రూపాయలు వాళ్ళ మెయింటెనెన్స్ కోసం వాడినారు. ఎవరు చెప్పిండ్రా నీకు మెయింటెనెన్స్ కోసం అని? చూపి ఒక స్టేట్మెంట్ నీ దగ్గర ఏముందో, మేము ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమైనా ఉందో చెప్పు. నీకు నీ దగ్గర ఏదైనా ఉందా, ఆధారం ఉందా, ప్రూవ్ ఉందా పెట్టు. ఈ సొసైటీ ముందు ఎవరు ఏందో తేలాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ మీరేంది ఈ సమాజంలో మీరన్నా మీ పార్టీ అన్నా చీదరించుకున్న పరిస్థితి ఉన్నది. నాకు అనిపిస్తుంది ఏంటంటే క్రిషాంక్ ఇంత అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నాడా అని నేను ఆలోచిస్తే, ఈ మధ్యకాలంలో బాలకసుమన్ జైలు పోయి వచ్చిండు.
బాలిక సుమను కేటీఆర్ సంకల పెట్టుకొని తిరిగే పరిస్థితి ఉన్నది, క్రిషాంక్ను పక్కన పెట్టే పరిస్థితి కనబడుతుందని. క్రిషాంక్ లేదు లేదు నేనే ముందు రేస్లో ఉన్నా అన్న, నేనే బాగా పనిచేస్తానా, నేనే ఏమంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులను నేను ఎక్కువగా తిడుతున్నా, ఎక్కువగా ప్రెస్ మీట్లు పెడుతున్నా, అబద్ధాలను ఫేక్ ప్రచారాలను నేను ప్రచారం చేస్తున్నా, నువ్వు నన్ను సంకల పెట్టుకొని తిరగాలని చెప్పడం కోసమే ఇలాంటి అబద్ధాలను అసత్యాలను ఇవాళ పెడుతున్నావు, మాట్లాడుతున్నావు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి క్రిషాంక్ నీ అత్యుత్సాహాన్ని బంద్ చేయి. గడికి బందీగా ఉండాలనుకొని బానిసత్వం చేయాలనుకుంటే ఊడిగం చేయాలకు, పొద్దున్నేస్తే అలా గడప మీద పండుకో, పొద్దున్నేస్తే అలా కాలు మొక్కు, అలాగేమన్నా చేసుకో. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పట్ల, ప్రభుత్వంలో నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తుల పట్ల నువ్వు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తే చీరి చింతకు గడతా. ముందు చెప్పిన, గతంలో కూడా చెప్పినా, మళ్ళా కూడా చెప్తున్నా నీకు. అడవి నుంచి అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పట్ల నీవు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి, పసలేనటువంటి ఆరోపణలు చేస్తే అసలు సీతక్కకి ఏ సంబంధం రాబాయి దీంట్లో? ఒక మంత్రిగా ఆమె ఏం నిర్ణయం చేసింది దాంట్లో అని అడుగుతున్నాను నేను. టెండర్ నీకు ఎవడో ఇచ్చినాడని చెప్పినావు కదా ఇన్ఫర్మేషన్, ఆ టెండర్ వేసిన అడుగు, ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది. గతంలో అంటే 3 సార్లు టెండర్ వేశారని చెప్పినావు. ఎస్, ఫస్ట్ టైం వేసినటువంటి టెండర్ హైయెస్ట్ కాన్ఫిగరేషన్ కి వాళ్ళు టెండర్ ఇస్తే అది మాకు అవసరం లేదని చెప్పినాం, క్యాన్సిల్ చేసినాం, రద్దు చేసినాం. అది తప్పెట్లయితుంది? సో టెండర్ అంటే ఏముంటది, ఉన్నటువంటి ప్రైజ్ కి ఎవరైతే తక్కువ ప్రైజ్ కోట్ చేస్తారో వాడికి ఇస్తారు కదా, అదే కదా టెండర్ యొక్క చేసినటువంటిది. మరి దాంట్లో నీకు ఎక్కడ కనబడ్డది, ఏడ కనబడ్డది నీకు? అవన్నీ వదిలేసి ఊరికే సీతక్కని అనాలి బస్, అంతే. ఆమె జనాలలో ఉండకూడదు, ఆమె మీ గురించి మాట్లాడకూడదు, మిమ్మల్ని ప్రశ్నించకూడదు. అసలు మహిళలంటే మీ పార్టీ గౌరవం ఉన్నదారా? దమాకులేనటువంటి సన్యాసి ఉన్నావు. ఎంత దుర్మార్గం, ఎంత తిట్టకూడదు అనుకున్నా కూడా ఆపుకోలేకపోతున్నాం. మీ పార్టీలో పనిచేసే మహిళలంటే గౌరవం లేదు. నిన్న మీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న ఆడపిల్లని, అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి తను మొరపెట్టుకుంటే కూడా పట్టించుకున్న దిక్కు లేదు. ఇంటి మీద కూర్చొని, రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసింది. సిగ్గులేదు? అది కనబడతలేవా మీ కళ్ళకు? నీ పార్టీలో పనిచేసే వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, మహిళలకి, నీ ఇంటి ఆడబిడ్డకు రెస్పెక్ట్ లేదు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మహిళల కంటే మీకు విలువ లేదు. అందుకనే మహిళా వ్యతిరేక పార్టీ అని చెప్పడం గతంలోనే మిమ్మల్ని, మళ్ళీ అదే పని కొనసాగిస్తున్నారు. గతంలో నువ్వు సోషల్ మీడియాలో నీకు నచ్చినట్టుగా పోస్టులు పెడితే ముఖ్యమంత్రి గారి పైన జైలుకు పోయినా గుర్తుందా? సోషల్ మీడియాలో నీకు నచ్చినట్టుగా పోస్టులు పెడితే ముఖ్యమంత్రి గారి పైన జైలుకు పోయినా గుర్తుందా? జైలు చిప్పుకూడదని వచ్చినావు, యాదున్నదా క్రిషాంక్? మళ్ళీ అదే ఆ పరిస్థితి రానిచ్చుకోకు. ఒక వ్యక్తిగా ప్రతిపక్షంలో ఉండాలనుకుంటే ప్రజల సమస్యల పట్ల నిజాయితీగా నీ దగ్గర ఆధారాలు ఉంటే దాని బేస్ లో మాట్లాడు. నా దగ్గర సోషల్ మీడియా ఉన్నది, కేటీఆర్ పైసలు పెడుతున్నాను, నాదేం పోయేది ఉన్నది, నా నోరే కదా అని అనుకోని కనుక నువ్వు అత్యుత్సాహం చేస్తే కోర్టు మెట్లెక్కక తప్పదు, జైలుకు పోక తప్పదు, చిప్పగుడినే తప్పదు. మరోసారి గుర్తుపెట్టుకో క్రిషాంక్. ఇట్లాగా నువ్వు మళ్ళీ చేస్తే త్వరలోనే నీకు నోటీస్ అందుతుంది. నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నోటీస్ అందబోతుంది. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజీలో ఎట్లా పెడతారు? 30 కోట్ల కుంభకోణం సీతక్కని ఆమె ఫోటో వేసి, ఆమె యొక్క వ్యక్తి అంటే ఆదివాసి బిడ్డ కాబట్టి ఏం చేసి నడుస్తుంది అనుకుంటున్నావా? ఆదివాసి బిడ్డ మీద ఏ ఆరోపణలు చేయొచ్చు అనుకుంటున్నావా? కింది వర్గాల నుంచి వాళ్ళకి ఎవరు దిక్కుమక్కు ఉండరు అనుకుంటున్నావా? నీ పార్టీకి ఎందుకు అంత అహంకారం? నీ పార్టీ డిఎన్ఏలో ఉన్నటువంటి అహంకారాన్ని ఆల్రెడీ చంపిండు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని గడి నుంచి బయటకి లాగి ఫామ్ హౌస్ కి పరిమితం చేసింది ముఖ్యమంత్రి. మీరు మళ్ళీ అట్లాగే చేస్తే ఆ ఫామ్ హౌస్ కూడా ఉండదు, యాద పెట్టుకోండి. ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడం నేర్చుకోండి. ఇంకా దిగజారి మాట్లాడితే ఈ స్థాయి కూడా మీకు నిలబడదు. అవన్నీ వదిలేసి ఆధారాలు లేని ప్రసలైనటువంటి అంశాల పట్ల సీతక్కను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి ఆమె కన్నీళ్లకు కారకులవుతున్నారు. ఆడబిడ్డ కన్నీరు మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నీ ఇంటి ఆడబిడ్డ కన్నీరుతో ఆగమవుతున్నారు. మీ ఆరోగ్యాలు ఏమైతున్నాయో చూసుకోండి ఒక్కసారి, ఏమైతుందన్న దానికి. అవన్నీ వదిలేసి పదే దొరికింది కదా ఆమె తరపున ఎవరు మాట్లాడతారు, ఆమె గురించి ఎవరు కొట్లాడతారు, ఆమెను ఎవరు అంటారు అని అనుకుంటున్నారు. అది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రశ్నించే గొత్తుగా ఉన్నది ఆమెతో పాటు, గుర్తుపెట్టుకోండి. పేద వర్గాల నుంచి వచ్చినటువంటి లీడర్షిప్ బతుకొద్దారా బై? మీరే ఉండాలా? దోపిడీ దారిలో ఉండాలి, దొంగలే ఉండాలా? రాజకీయాలల్లా సమాజ సేవ చేసిన రాజకీయాలు ఉండకూడదా? అది చెప్పదలుచుకున్నారా? మంచోళ్ళు కూడా చెడ్డోళ్ళ లెక్క మరకలు అంటించాలి,
10 సంవత్సరాలు మేము అదే పని చేసినాం, మాకు అన్ని అవే మరకలు ఉన్నాయి, దోచుకున్నాం దాచుకున్నాం. ఇప్పుడున్నోళ్ళు కూడా గట్లనే ఉండాలని ఆలోచిస్తున్నావు. వీళ్ళకు కూడా మరకలు అంటిస్తే ఇంకేమున్నది, నువ్వు నేను ఇద్దరం బురదలనే వరలమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నీ బురద మాకు అంటించిన ప్రయత్నం నువ్వు చేస్తే చీపురు దెబ్బలు తప్పవ, గుర్తుపెట్టుకో క్రిషాంక్. నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడితే ఇంట్లో నుంచి కూడా బయటకెళ్ళవు. ఏదో ఈ మాతో పాటు పనిచేసినాడు, మా దగ్గర ఉండిపోయినాడు, సరే తెలుసో తెలియకో ఒకటి మాట్లాడినాడని చెప్పేసి మొన్న చాలా నేను నార్మల్గా వాస్తవాలు ముందు పెట్టి చెప్పినాను. మళ్ళీ అదే విషయాన్ని పెద్ద పోటుమనగాని లెక్క నేనేదో కనుక్కున్నా, నేను వాస్కోడి గామను, ఇది ఎవరిందులో ఎవరేం తెలిసలేకపోయినారు. నేను మాత్రమే నికాసైనటువంటి బీఆర్ఎస్ వర్కర్గా కేటీఆర్ కి ఏమంటారు భక్తుడిగా నేను ఇది కనుగొన్నాను ముందు పెట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, అది తప్పు అంటున్నాను. నేను నీ దగ్గర వాస్తవం ఉంటే కొట్లాడు, కోర్టు మెట్లెక్తావా, న్యాయపరంగా పోరాటం చేస్తావా, లేదంటే ఇవాళ కేంద్రానికి కంప్లైంట్ ఇస్తావా, ఇంకేం చేస్తావా చెయ్యి. అది వదిలేసి బట్టగాల్చి మీదేసి నీ మీద బురద కలుతున్నా నువ్వు గడుక్కో అంటే ఏమనుకుంటున్నావు? జాగ్రత్త. గతంలో కూడా చెప్పిన సీరియస్ గా, చీరి చింతగట్టం ఆడబిడ్డల ఆగ్రహానికి గురైతే బాగుపడ్డటువంటి చరిత్ర లేదు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీకు ఆ శాపం తగిలింది. ఇంకా ఇట్లనే చేస్తే ఇంకా మరింత కొట్టుకపోతారు ఆడబిడ్డ కన్నీళ్ళ కిందని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.